ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధులందరికీ దాసోహాలు. మనం శరణాగతి గురించి తెలుసుకుంటున్నాం. శరణాగతిలో అంటే సప్రయత్న పరులు ఉంటారు, తర్వాత శరణాగతి చేసే వాళ్ళు ఉంటారు. ఇద్దరిలో సప్రయత్న పరుడు తమ కర్మను తమ ప్రయత్నంతో మొత్తం తీసేసుకోవాలి, 100% తీసేసుకోవాలి. శరణాగతి చేసిన అతను మాత్రం భగవంతుని దయా వాత్సల్యాదే రక్షకులు అని కానీ లేకుంటే భగవంతుని శ్రీపాద రక్షకు అనుకోని కానీ ఉంటాడు. కాబట్టి తను రక్షించేది భగవంతుని గుణాలు, ఇప్పుడు భగవంతుని శ్రీపాదాలు రక్షిస్తాయి. కానీ వీటిని రక్షించేది అతను చేసే కర్మలే రక్షిస్తాయి. సప్రయత్నపరుడికి 100% అతడే తన ప్రయత్నంతో తీసేసుకోవాలి. సప్రయత్నపరుడు కూడా మరి సప్రయత్నపరుడు అన్ని కర్మలు, శాస్త్రవిహిత కర్మ అన్ని చేస్తాడు. మరి వీడు ఎందుకు చేస్తున్నాడు శరణాగతుడు అంటే, శృతులు స్మృతులు అతను ఆజ్ఞలు కాబట్టి, భగవంతుడు ఎంత సర్వైత బంధు సహజ బంధు అతడు ఇష్టడు అనుకుంటున్నాడు కాబట్టి, ఎంతో ఇష్టం అనుకుంటున్నాడు కాబట్టి ఆ భగవంతుడి మీద ఉన్న ప్రేమతోటి కర్మలు చేస్తున్నాడు. ఇతడు చేసే కర్మల్లో ఒక నిస్వార్థత ఉంటుంది, ఒక పరిశుద్ధి ఉంటుంది శరణాగతుడు చేసే కర్మల్లో. ఎందుకంటే ఈ కర్మలు చేయాల్సిన ఈ కర్మల వల్ల అతను మోక్షం పొందట్లేదు, అయినా కానీ భగవంతుని మీద ప్రేమతో చేస్తున్నాడు. భగవంతుని కర్మలు ఇవి ఇష్టం, భగవంతునికి ఎటువంటి కర్మలు ఇష్టము, నా మీద ప్రేమతో చేసేయడం ఇష్టం తప్ప ఒక ఉపయోగం కోసం చేసే పని అంటే ఇష్టం. ఒక బంధువు వచ్చాడు, మనకు అనారోగ్యమైంది, మాట్లాడించడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ బంధువు ఎందుకు వచ్చాడు, ఇంత కష్టపడి, అయ్యో ఏమో ఫోన్లో మాట్లాడితే అయిపోతుండే కదా అన్నాడు అనుకోండి. లేదు, నాకు ఇక్కడ పని ఉందండి, మీ ఇంటి పక్కనే పని ఉంది, ఎట్లయినా వచ్చాను కదా మాట్లాడించడానికి వచ్చాను అంటే అతనిలో ఏముంటుంది, అయ్యో నా కోసం స్పెషల్ గా రాలేదు. అంటే సప్రయత్న పరుడు కూడా భగవంతుని మీద ప్రేమతో చేయట్లేదు కర్మలన్నీ కూడా. ఎందుకు చేస్తున్నాడు, అతడు కర్మను తొలగించుకొని ఆ యొక్క శాశ్వతమైన ఆనందాన్ని పొందాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు. భగవంతుని మీద ప్రేమ ఎంతో కొంత ఉండిండొచ్చు, అది తర్వాత విషయం. కానీ చేసే ఉద్దేశం మాత్రం ఆయన ప్రయత్నంతో ఆయన కర్మలు మొత్తం తీసేసుకోవాలి, ఆయన కర్మ ప్రయత్నంతో ఆయన మొత్తం తీసేసుకోవాలనే పట్టు ఉంటుంది అందులో. ఏ పట్టు ఉంటే ఆయన నా ప్రయత్నంతో నా కర్మని మొత్తం తీసేసుకోవాలి, భగవంతుని చేరుకోవాలి, శాశ్వతమైన ఆనందాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో ఉంటాడు. శరణాగతుడు మాత్రం భగవంతుడే నన్ను రక్షిస్తాడు అనే విశ్వాసంతో ఉంటాడు, భగవంతుని దయ మీదనే ఆధారపడి ఉంటాడు. కానీ ఈ కర్మలు భగవంతుని కోసం మాత్రమే చేస్తాడు. మాట్లాడించడానికి కోసం వచ్చిన వాడు, స్వామి నీ కోసమే, నాకు ఎన్ని పనులు, మిమ్మల్ని మాట్లాడే నాకు అవసరం కాబట్టి వచ్చాను అంటే అతను ఎంత సంతోషపడతాడు, అయ్యే నా కోసం ఇంత దూరం వచ్చారా అని. స్వామి నీ కోసం మాత్రమే, నువ్వు సంతోషం, నీ ముఖ వికాసం కొరకు మాత్రమే ఈ కర్మ చేస్తున్నాను, ఈ కర్మల వల్ల నాకు ఎటువంటి ప్రయోజనం లేదు, నాకు మోక్ష విషయంలో కానీ ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకు, నాకు మోక్ష విషయంలో అన్ని విధాల 100కి 200% ఎప్పుడు 100% రక్షించేది నీ యొక్క గుణాలు లేదా నీ భగవంతుడి నీ శ్రీపాదాలు తప్ప ఈ కర్మలను రక్షించవు. కర్మలు రక్షిస్తే 1% కూడా ఏ మనసులో హృదయం చివరక్ష కూడా ఉండకూడదు, అది మళ్ళీ సప్రయత్నం అయిపోదు. శరణాగతి అనేది ఏమాత్రం ఓర్వదు, మన ప్రయత్నం కొంత ఆయన ప్రయత్నం కొంత అనేది ఓర్వదు. శరణాగతి యొక్క స్వభావం 100% అతని మీదనే భారం వేయడము. కాబట్టి ఈ శరణాగతిలో భగవద్గీతలో కూడా కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు భగవంతుడికి. యోమద్భక్త సమే ప్రియ, ఇటువంటి భక్తులు నాకు ఇష్టము, ఇటువంటి భక్తుడు నాకు ఇష్టము అని చెప్తున్నాడే కొన్ని గుణాలు. ఆ గుణాలను తెలుసుకుంటున్నాం. ఆ గుణాలు స్వప్రయత్నపరుడు ఆచరించాలి, శరణాగతుడు ఆచరించాలి. స్వప్రయత్నపరుడు తన యొక్క కర్మను తీసేసుకోవాలి, జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అనుకుంటే చెప్తారు కదా. ఇటువంటి కర్మలు ఆచరించడం వల్ల అతడు జ్ఞాన విధంగా తన కర్మను తీసేసుకోవడానికి వాడు చేస్తుంటాడు. తర్వాత ఇవి శరణాగతుడు ఏం చేస్తాడు, భగవంతునికి సంతోషం కావాలని చేస్తుంటాడు తప్ప వీటి వల్ల వేరే ప్రయోజనాన్ని ఏమీ ఆశించట్లేదు. దాంట్లో గుణాలు చెప్పుకుంటూ రావడంలో క్షమాగుణం చెప్పుకుంటున్నాము. శాస్త్రగీత కర్మలు ఈ విధంగా భగవద్గీతనే కాదు, ఇక్కడ శృతులు స్మృతులలో అనేక విషయాలు ఉన్నాయి. మనం ఈ రోజు ఇంకా అయోధ్యకాండలో కూడా భరతుని శపథాలు ఉంటాయి. తర్వాత అనేక విషయాల విధంగా అన్ని తూచా తప్పకుండా ఆచరించాల్సిందే ఇద్దరు కూడా. ఆచరించే విధానంలో తేడా ఉంటుందని తెలుసుకుంటున్నాం. ఇవాళ ఇప్పుడు క్షమాగుణం, నిన్నటి వరకు కొన్ని గుణాలు చెప్పుకున్నాము, ఇప్పుడు క్షమాగుణం గురించి మాట్లాడుకుందాం. యుద్ధకాండలో సీతమ్మ వారే హనుమంతునికి చెప్తుంది. హనుమంతుడు వస్తాడు, అమ్మ నేను రాక్షసులు ఇంతమంది బాధ పెట్టారు కదా, వీళ్ళందరినీ నేను సంహరింపజేస్తాను అంటాడు. సంహరింపజేస్తాను అంటే సీతమ్మ తెలుసు, అందరు ప్రసిద్ధ శ్లోకం, పాపానాం వా శుభానాం వా వదాహ్రానాం ప్లవంగమ కార్యం కారణం ఆరేన నా కష్టిత్ నా పరాధి, లోకంలో తప్పు చేయని వాడు ఎవరయ్యా అని ఇవన్నీ చెప్తుంటాడు.
దాంతోపాటు ఒక స్టోరీ కూడా, ఒక కథను కూడా చెప్తుంది. ఏంటిది ఆ కథ అంటే, సీతమ్మ వారి హనుమంతుడు చెప్పినటువంటి కథ. ఏంటిది అంటే, ఒక సింహము ఒక మనిషిని వెంటబడుతున్నది చంపడానికి. ఆ మనిషి వెంట చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కిన తర్వాత చెట్టు మీద ఎలుగుబంటి ఉంటుంది. అరే, ఎలుగుబంటి పైన చెట్టు ఎలుగుబంటి, కింద పులి. ఏ విధంగా మరణం తప్పదనే భయంలో ఉంటాడు. భయంలో ఉన్నప్పుడు ఎలుగుబంటి అభయం ఇస్తుంది. నేనున్న చెట్టు దగ్గరికి వచ్చావు, నీకేమీ ఇబ్బంది లేదు. ఇక సింహం కూడా కిందనే ఉంటది. సింహము లేదా పులి, వ్యాఘ్రం అని చెప్పారు, అంటే పులి. పులి కిందనే ఉంటుంది వీళ్ళ కోసం. ఆ ఎలుగుబంటి ఏమన్నా అభయం ఇచ్చింది కాబట్టి ఆ ఎలుగుబంటి అంటది, నేను కొద్దిసేపు పడుకుంటాను, నువ్వు మెలుగుతూ ఉండు, లేదా నేను తర్వాత నువ్వు కొద్దిసేపు పడుకున్నప్పుడు నేను మెలుగుతూ ఉంటాను అని చెప్తుంది. ఎలుగుబంటి పడుకోగానే ఈ యొక్క పులి ఈ మనిషితో మాట్లాడుతుంది. ఆ యొక్క ఎలుగుబంటిని తోసేయి, దాన్ని తినేస్తాను, నిన్ను వదిలిపెడతాను, నీ దాన్ని నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి. వెంటనే మనిషి ఆశావాది అయి వెంటనే ఎలుగుబంటిని నూకేస్తాడు. నెట్టేయగానే ఆ ఎలుగుబంటికి తెలివి వచ్చేసి వెంటనే ఒక తన పొడివేటి గోట్లలో ఒక కొమ్మను పట్టుకొని ఆగుతుంది. ఆగి మెల్లగా చెట్టు మీద మళ్ళీ ఎక్కుతుంది. ఎక్కగానే మనిషి భయపడుతుంటాడు, అయ్యో అయ్యో నా పరిస్థితి ఏమైంది, ఇప్పుడు ఎలుగుబంటిని తినేస్తుంది అని. అతను మోసం చేశాను కదా అని. కానీ ఎలుగుబంటి నాది, నేను ఉన్న ప్రదేశం నువ్వు వచ్చావు కదా, నీకు అభయం ఇస్తున్నాను, నీకేం ఇబ్బంది లేదు, నేను చంపను. అప్పుడు మనిషి పడుకోగానే ఎలుగుబంటితోటి పులి అడుగుతుంది, ఓ ఎలుగుబంటి, ఓ బల్లుగమా, నువ్వు ఆ మనిషిని తోసేయి, మనుషులు ఎంత స్వార్థపరుడు, నువ్వు గంత అభయం ఇచ్చినా గానీ నిన్ను తోసేయాలని చూశాడు. ఇప్పుడు అతను చూసే ఆ దుర్మార్గుడు, ఆ మనిషి దుర్మార్గుడు తోసేయి అనగానే, అతను ఆశ్రమించాను, నాకు అభయం ఇచ్చాను, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అంత అపకారం చేసినా అతన్ని క్షమిస్తున్నాను, నేను ఎట్టి పరిస్థితుల్లో అతని మీద చేయను అంటున్నాను. అప్పుడు ఒక శ్లోకం చెప్తుంది అమ్మ, నా పరహ పాపమాధత్తే పరేషాం పాపకర్మణాం సమయో రక్షితోన్యస్తు సంతః చారిత్ర భూషణా. ప్రాజ్ఞుడైన వాడు అపకారం చేసిన వాడిని కూడా ఎంత మాత్రం తిరిగి అపకారం చెయ్యడు, ఉపకారమే చేయాలి అని చెప్తాడు. అపకారం చేసిన మనకు తెలుసు ప్రసిద్ధ అపకారికి ఉపకారం అనుకుంటు మనం వేమన శతకంలో చెప్తాం కదా. అపకారికి కూడా తిరిగి ప్రతి అపకారం చేయవద్దు, ఉపకారమే చెయ్యాలి అని. మనకు తెలుసు ధర్మరాజు దుర్యోధన విషయంలో కూడా ధర్మరాజుని ఎంత బాధ పెట్టాడు దుర్యోధను. తన స్త్రీని, తన భార్యను సభా మధ్యలో అంత అవమానం చేయాలని చేశాడు. చరిత్రలో అంత పెద్ద అవమానం ఏమనుకుందా, అంత అవమానం చేశాడు. వీళ్ళని అడవిలోకి పంపాడు. అడవిలోకి పంపినప్పుడు వీళ్ళ కష్టాలను చూసి ఆనందపడదామనే ఒక భావంతో దుర్యోధనుడు వచ్చి దగ్గరలో కుటీరం వేసుకొని ఉంటాడు. ఉన్నప్పుడు అతనికి గంధర్వులు బంధిస్తారు. ఏదో సందర్భంలో బంధిస్తే ధర్మరాజు విషయం తెలియగానే అర్జునుడిని, భీముణ్ణి పంపిస్తాడు, వాళ్ళని కాపాడు, దుర్యోధను కాపాడు అని. దుర్యోధను కాపాడిపిస్తాడు. ఇంతకన్నా క్షమాగుణం ఏమైనా ఉంటుంది? భార్యని వాళ్ళకి ఎంతటి అవమానం చేశాడు. వస్త్రాపహరణ అంటే ఎంత పెద్ద అవమానం. కష్టాల పాలు చేద్దామని అడవిలోకి పంపించాడు. ఆనందిద్దామని పక్కనే వచ్చి ఉన్నప్పుడు అతని దురదృష్టం కొద్ది గంధర్వులు బంధిస్తే మంచి ఏది చాలా సంతోషం, అతనికి కావాల్సిందే దుర్మార్గుడు అనుకోకుండా భీముణ్ణి, అర్జున్ని పంపించి గంధర్వులతో యుద్ధంలో ఓడించేసి వీళ్ళను దుర్యోధను వదిలిపెట్టాడంటే ధర్మరాజు యొక్క క్షమాగణం. చరిత్రలో ఎంతెంత ఉదాత్తులు, ఎంత మహానుభావులు, ఎంత త్యాగనిరతులు ఉన్నారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అంటే క్షమాగుణం కన్నా మించిన గుణం లేదు. తర్వాత క్షమాగుణం మీద ఇంకొక వేదాంత దేశుల యొక్క వృత్తాంతం. వేదాంత దేశకులను అతనికి ఎంత వైభవాన్ని ఓరవలేక చాలా ఇబ్బందులు పెడతాడు. అనేక విష సర్పాలను తీసుకొస్తాడు. అతడు గరుదండకం చదివేసి నగనత్తాయ అనుకుంటే ఒక గరుడండకం చదవగానే పాములన్నింటినీ ఆ గరుత్మంతుడు తీసుకొని వెళ్తాడు. ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాడు. మన సుదర్శన స్వామిని ప్రార్థించగానే దాని నుంచి రక్షణ పొందుతాడు. ఇట్లా అనేకమైన ఇబ్బందులు పెడుతుంటారు. అతని వైభవాన్ని ఓరవలేని వాళ్ళు, అసూయగ్రస్తులు. లాస్ట్కి చేసేది ఏమి లేక అతనికి రాజ ఆస్థానాలు కూడా ఎన్నో అవకాశాలు వచ్చినా అతని సమకాల మిత్రుడు విద్యారణ్య స్వామి రాజ్యాస్థానాల్లో ఎన్నో అవకాశాలు వచ్చినా అన్నింటిని వలుకుంటాడు. నేను ఒకరి కింద పని చేయను అని, నాకు ప్రభువు ఆ వరదరాజ స్వామి అనుకొని జీవిస్తాడు. అతను ఏం చేయలేక అతను నా గుడిసెకు వచ్చి ద్వారం తీయగానే, పొద్దున లేచి ద్వారం తీయగానే చెప్పులు తగిలినట్టు అన్ని పాత చెప్పులన్నింటినీ దండగా కట్టి అక్కడ పెట్టగానే
ఆ రోజు ఉదయాన్నే లేచి బయటకు రాగానే పాదరక్షలు అంటే చెప్పులు తగులుతాయి తలకు. వాళ్ళు పక్కన ఉండి చూస్తున్నారు. అతను లేసే సమయం తెలుసు కాబట్టి పక్కన ఉండి చూస్తున్నారు. చూసేసరికి ఒకసారి పాదరక్షలు కనబడ్డాయి. తలకు తగిలాయి. తగలగానే అతడు వెంటనే అశుభ శ్లోకం చెప్తాడు. కర్మావలంబకాః కేచిత్ జ్ఞానావలంబకాః వయంతు హరిభక్తానాం పాదరక్షావలంబకాః. అంటే కొంతమంది భగవంతుని పొందడానికి కర్మ యోగాన్ని ఆచరిస్తారు. కొంతమంది జ్ఞాన యోగాన్ని ఆచరిస్తారు. నేనేం ఆచరిస్తున్నాను? భగవంతుని భక్తుల యొక్క పాదరక్షలను రక్షకంగా భావిస్తున్నాను. అంటే ఆ చెప్పులనే రక్షకంగా, భగవద్భక్తుల యొక్క చెప్పులే నాకు రక్షకంగా భావిస్తున్నాను అనే శ్లోకం చెప్పగానే వాటిని అతను మనస వాచ కర్మను ఆచరించేవాడు, ఏదో బయట చేసేవాడు కాదు. వాళ్ళు పక్కన జారుకుంటున్నట్టు కూడా, పక్కన దాగి ఉన్నట్టు కూడా తెలియదు. వెంటనే చెప్పగానే వాళ్ళు వచ్చి పాదాకంతుడు ఇన్ని పెద్ద పెద్ద పరీక్షలకు కూడా అతను ఎక్కినా గానీ, తను ఏ పెద్ద పాములు విషసర్పాలు వస్తే గరత్మంతుడు వచ్చి తీసుకెళ్ళిన ప్రయోగం చేస్తే సుదర్శనుడు కాపాడినా వాళ్ళ మనసు కరగలేదు. ఈ లాస్ట్ చివరి ప్రయత్నం ఇది చేస్తే వాళ్ళు నిజంగా కరిగిపోయి పాదాలని పడతారు. అంటే భగవంతుడు అంత క్షమాగుణం వేదం తీసుకున్నది. ఇంకా మనకు విదుర నీతిలో కూడా చెప్తారు. అక్రోశో పరివాదాభ్యాం విహింసాన్యబుధా జనాన్ వక్తా పాపముపాదత్తే క్షమమానో ముచ్యతే. కటువైన మాట, నిందలు వేయుట. కొందరు కటుగా మాట్లాడతారు, లేనిపో నిందలు వేస్తుంటారు. ఇటువంటి వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు చేస్తారు. అలా చేసిన వాళ్ళకి పాపం పడుతుంది. క్షమించే వాని యొక్క పాపాలన్నీ వాడు తీసుకుంటాడు అని చెప్తున్నారు. క్షమించే వాని యొక్క పాపాలన్నీ ఈ విధంగా నిందించే వాళ్ళు, కటువైన మాటలు మాట్లాడే వాళ్ళు తీసుకుంటారని విదుర నీతిలో కూడా చెప్తున్నారు. అంటే క్షమాగుణం అంత గొప్పది, మన పాపాలను తీసేసేంత గొప్పది. మనకి ఇంకా ఏం చెప్తారు భగవద్గీతలోనే, మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో. దానికి కారణం ఏంది? మనస్సే కారణము. ఒక వ్యక్తి రక్షించే బంధానికి కానీ మోక్షానికి కానీ మనకు మనస్సే కారణం అని చెప్తుంది. దీని మీద మనస్సు యొక్క గురించి ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఒక సాధువు పాపం సిన్సియర్ గా గ్రామం యొక్క బయట కూర్చొని జపం చేసుకుంటూ ఉంటాడు. కుటీరం వేసుకొని జపం చేసుకుంటూ ఉంటాడు. ప్రశాంతంగా ఉంటది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సిన్సియర్ గా జపం చేసుకుంటాడు. అనుకోకుండా ఒక వేశ్య కూడా అదే గ్రామం బయట ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకుంటది. అనుకోకుండా అది ఈ యొక్క సాధువుకి ఎదురుగానే అవుతుంది, కొద్ది దగ్గర దూరంలో. అలానే సాధువుకి ఎదురుగానే ఉంటుంది. ఈ పాపం ఇతను కూడా చెడువాడు కాదు, సాధువు మంచివాడు, అటువైపు వెళ్ళడు. అయినా జపం చేసి బయటకు వచ్చి కూర్చొని అరుగు మీద జపం చేసుకుంటుంటాడు రోజు అలవాటుగా. ఈ రోజు కూడా జపం చేసుకుంటున్నాడు. కానీ ఆమె ఇంటికి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు అని ఒక దృష్టి వేసుకుంటూ జపం చేసుకుంటాడు. ఓహో ఇతను వస్తున్నాడు అనుకుంటూ. కొంతకాలానికి అతని యొక్క జపం సాగుతుంది, తన దృష్టి అంతా అటే ఉన్నది. ఇతను మాత్రం పోడు, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని దృష్టిలో ఉంటాడు. కొంతకాలానికి ఇతనికి మరణం సంభవిస్తుంది. మరణం సంభవించగానే యమదూతలు ఇతను తీసుకెళ్తుంటారు నరకలోకానికి. అయ్యో నేను సాధువునండి, నేను ఎటువంటి చెడు పనులు చేయలేదండి. అరే మీ దగ్గర తప్పులు జరుగుతాయా అంటే, మా దగ్గర ఎప్పుడు తప్పులు జరిగాయండి, మాది కరెక్టే, అడ్మినిస్ట్రేషన్ కరెక్టే ఉంటది. అంటే నేను ఏ తప్పు చేయలేదండి అని. లేదు నువ్వు ఏ తప్పు చేయలేదు శారీరకంగా, కానీ నీ మనసు మొత్తం తప్పులే చేస్తూ ఉన్నది. నీ మనసు మొత్తం ఆ యొక్క వేశ్య గురించి, వచ్చిపోయే వాళ్ళ గురించి ఆలోచించింది తప్ప నీ యొక్క జపం శారీరకం జరుగుతున్నా నీ మనసు మొత్తం అక్కడే ఉంది. మన ఏవ మనుష్యానం కారణం బంధం మోక్ష. బంధానికి మోక్షానికి కారణం మనస్సు. మన మనస్సులో ఏం ఆలోచిస్తున్నాము, మన ఆలోచనలు ఎట్లా ఉంటున్నాయి? మన మనసులో పాల ట్యాంకర్ లాగా ఉంటుందా, ఆలోచనలు సెప్టిక్ ట్యాంకర్ లాగా ఉంటుందా? రెండు ట్యాంకర్లే. మనం ఏమి మోస్తున్నాము, ఎటువంటి విషయాలు మోస్తున్నాము? అనవసరమైన డస్ట్బిన్ లాగా, లేకుంటే మున్సిపాలిటీ ట్యాంకర్ చెత్త గుట్టలాగా మనం చెడు ఆలోచన చేస్తున్నామా? మనం వచ్చింది ఒక బర్త్డే అయిపోయింది, ఇంకో బర్త్డే అవుతుంది అంటే మన మనసు ఎంత పరిపక్వత చెందింది, ఎంత అభివృద్ధి చెందింది. ఒక రోజు ఒక బర్త్డే నుంచి ఇంకో బర్త్డే వరకు మన మనస్సులో అభివృద్ధి ముఖ్యము. శారీరకంగా ఇన్ని యాత్రలు చేశానండి, ఇన్ని లక్షల జపం చేశానండి, ఇన్ని లక్షల దాన ధర్మాలు చేశాను ముఖ్యం కాదు. ప్రధానం నీ మనసు ఎంత పరిపక్వత. ఈర్ష, అసూయలు, ద్వేషాలు ఇటువంటి ఏమైనా తగ్గించుకున్నావా అనేది ముఖ్యము. అదేవిధంగా ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు. గర్భిణి పాపం వస్తుంది, అక్కడ ఇద్దరు సాధువులు నిలబడతారు ఒడ్డున. ఆ ఒడ్డు వైపే హాస్పిటల్స్ ఉన్నాయి, వైద్యుడు ఉన్నాడు, ఇటువైపు లేవు. ప్రవాహం ఎక్కువ ఉంది. అన్నయ్య స్వామి ఇప్పుడు నేను ఆ ఒడ్డుకు తీసుకుపోరా, నాకు ప్రసవ వేదన ఎక్కువ అవుతున్నది
ఒక అతను మేము సాధువులం, మేము ముట్టం, స్త్రీలను ముట్టం, వెళ్ళమ్మా వెళ్ళు, మాతో మాట్లాడద్దు నువ్వు అనుకున్నాడు. ఇంకో అతను అయ్యో ఆ పరిస్థితి ఆలోచించి నమస్కారం చేసి ఆమెను ఎత్తుకొని నదిలో వెళ్ళి నది దాటి అవతల వైపుకి ఇచ్చి మళ్ళీ నమస్కారం చేస్తాడు. ఈ సాధువు ఇంకో సాధువు అంటాడు, నువ్వేమైనా ఉన్నావా, నీకు బాగా వ్యామోహాలు ఉన్నాయి, స్త్రీ వాంఛ ఉన్నది, మన గురువుగారు ఏం చెప్పారు, స్త్రీతో మాట్లాడద్దు అన్నాడు, స్త్రీలను స్పృశించద్దు అన్నాడు, నువ్వేం చేశావు, స్త్రీతో మాట్లాడావు, సాక్షాత్తు స్పృశించావు, ఎత్తుకున్నావు, ఆమె విధంగా కూడా మాట్లాడుతూనే ఉన్నాడు ఎంతలో. అయ్యా నేను ఆమెను నది బయటనే దించివేశాను, నువ్వు ఇంకా మోస్తూనే ఉన్నావు కదా, మనసులో మోయడమే తప్పు కదా అని చెప్తుంటాడు. అంటే ఇతను నది బయటనే ఆమెను వదిలిపెట్టాడు, ఆ మోయడం మోసి నది బయటనే ఆమెను వదిలించాడు. కానీ ఇతను మానసికంగా మోస్తున్నాడు, ఇంకో వ్యక్తి మానసికంగా మోస్తూనే ఉన్నాడు ఇంకా. అంటే మనస్సు అనేది అంత ప్రమాదము. మనస్సులో ఎటువంటి విషయాలు మోస్తున్నాము, మన చుట్టూ ఉండే సహవాసం ఎటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి విషయాలే మనకు వస్తాయి, అటువంటి విషయాలే మనం మోస్తుంటాం. కాబట్టి మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయో. ఇంకొక ఎగ్జాంపుల్ చేసి ముగిద్దాం. రాజు నిరంతరం అన్నదానం చేస్తుంటాడు. అన్నదానం చేస్తుంటే నిరంతరం అన్నదానం చేస్తుంటాడు. మంత్రిని కేటాయిస్తాడు, దాని నిధికి ఏర్పాటు చేస్తాడు. మంచి చక్కగా అన్నదానం సాగుతుంటే ఒక గ్రద్ద పామును పట్టుకొని వెళ్తుంది పైనుంచి. దానికి కొద్దిగా జారినట్టు అనిపించి ఒకసారి మళ్ళీ గట్టిగా పట్టుకోవడానికి ఒకసారి ప్రెస్ చేస్తుంది. ప్రెస్ చేయగానే నోటి నుంచి కొద్దిగా విషం చుక్కలు ఆ కింద వంట పాత్రలో పడతాయి, వంట పదార్థాలపై. ఆ పదార్థాలు తిన్న వాళ్ళందరూ కాలకూట విషం సర్పం అది, ఆ తిన్న వాళ్ళందరూ చనిపోతారు. అప్పుడు చిత్రగుప్తుడు అడుగుతాడు యమధర్మరాజుని, ఈ పాపం ఎవరి ఖాతాలో వేయాలి, ఆ పాపము గ్రద్దదా, పాముదా, పంట వండే వాళ్ళదా, ఆ మంత్రిదా, ఆ రాజుదా, ఎవరి ఖాతాలో వేయాలి అని అడుగుతుంది. సరే మనం మారువేషాలు వెళ్దాం, అక్కడ పరిస్థితిని దగ్గర నుండి గమనిద్దామని మారువేషాలు వేసుకుంటుంటారు. అటువైపు వస్తుంటారు వీళ్ళు, ఇద్దరు స్వాములాగా వస్తుంటే ఒక ఆవిడ, ఓ స్వాములాట్ పోకండి, రాజు అన్నంలో విషం పెట్టి చంపుతున్నాడు, పోకండి స్వామి అని చెప్పగానే వెంటనే యమధర్మరాజు ఈమె ఖాతాలో వెయ్యి, ఆ పాపం అంతా ఈమె ఖాతాలో వెయ్యి. రాజు చంపిండు అక్కడ, రాజు చిత్తశుద్ధిగా చేస్తున్నాడు, బట్టి నిందలు వేస్తాడు కదా. నిందలు వేసే వాళ్ళకు పాపము మనసు ఏది మోస్తుంది, ఎప్పుడు చెడు ఆలోచించే వాళ్ళకే నోటి నుంచి అటువంటి మాటలు వస్తాయి. ఈమె ఖాతాలో వెయ్యి అని చెప్పేసి. కాబట్టి మన మనస్సే ప్రమాదం. మనస్సును మనం నిరంతరం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. నిరంతరం మనము ఎన్నెన్నో బాహ్యమైన జీవితంలో మనం ఎన్నో జాగ్రత్తలుగా ఉంటాం. కాబట్టి మన మనస్సే మనకు శత్రువు, మనస్సే మనకు మిత్రుడు అని కూడా భగవద్గీతలో చెప్తున్నాం. కాబట్టి మనస్సునే మనము బాగా నిరంతరం పరిశీలించుకుంటూ, మనసులో వచ్చే ఆలోచనలు గమనించుకుంటూ నిరంతరం మనం భగవంతుని ప్రార్థిస్తూ, స్వామి ఇంకా నాకు తగ్గట్లేదు, స్వామి ఇంకా ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి అని భగవంతుని నిరంతరం ప్రార్థించుకుంటూ మనం ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ కూడా అవసరమే. ఆ శీతోష్ణ సుఖ దుఃఖాలను అంచుకోవడం అవసరమే, మనసులో పరిశుద్ధించుకోవడం అవసరమే, క్షమాగుణం అవసరమే. ఎంత కష్టం అండి క్షమాగుణం. ధర్మరాజుది ఎంత గొప్ప క్షమాగుణం అండి. అన్ని క్షమాగుణం. రాక్షస స్త్రీలను ఇబ్బంది పెట్టినటువంటి సీతమ్మ ఎంత మంచి గొప్ప క్షమాగుణం అండి. వేదాంతేశ్వరులు ఎంత క్షమాగుణం అండి. ఇవన్నీ మనకు అవసరమే. సప్రయత్నపరుడు వాడు కలిగి ఉండాలి, శరణాగతి చేసిన వాడు కలిగి ఉండాలి. శరణాగతి చేసిన వాటిలో కొద్దిగా ప్రయత్నం లోపం లేకుండా, వాడు కొద్దిగా అనుకోకుండా, శక్తి లేకుండా కొద్దిగా మిస్ అయినా పశ్చాత్తాపం భగవంతుని ప్రార్థించినా అతనికి రక్షణ విషయంలో ఎటువంటి లోపం ఉండదు. భగవంతుడు పశ్చాత్తాపడుతున్నాడు, అతను రక్షించేది భగవంతుని దయ, వాత్సల్యాది గుణాలు మాత్రమే అతను రక్షించేది. అతను చేసే ప్రయత్నం కాదు కదా. ఇవన్నీ కర్మలని భగవంతుని ప్రీతి కోసం చేస్తున్నాడు కాబట్టి, భగవంతుని ఆజ్ఞలను చేస్తున్నాడు కదా. కాబట్టి స్వప్నవతుడు 100% చేస్తేనే ఫలితం వస్తుంది అని శరణాగతుడు 100% కోసం ప్రయత్నం చేస్తాడు భగవంతుని బాధ చేసి. కానీ ఎప్పుడైనా కొద్దిగా లోటుపాటు ఉన్నా, అతని శక్తి మేరకు చేసినా లోటుపాటు ఉన్నా, పశ్చాత్తాపం చెందిన భగవంతుడి యొక్క రక్షణ తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే అతని భగవంతుని వాత్సల్యమే నమ్ముకుని ఉన్నాడు కాబట్టి, భగవంతుడి శ్రీపాదాలను నమ్ముకుని ఉన్నాడు కాబట్టి. ఇంకా మరిన్ని విషయాలు మనం క్రమంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః.